ఒక్క నిమిషం మీరు ఇంకా లోపల కాదు అలా సంతకం అలా రాదు. వాళ్ళని అరెస్ట్ చేయాలి, కేసు పెట్టాలి. మీరు మా మీద అక్రమంగా ఎన్నో కేసులు మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు జిల్లాలకు వచ్చేటప్పుడే అరెస్టులు చేశారు, కానీ మేము ఎక్కడ కూడా అరెస్టులు చేయడం లేదు. మీరు స్వేచ్ఛగా తిరగండి, మీకు స్వేచ్ఛ ఉంది, ప్రజాస్వామ్యబద్ధంగా మీరు అన్ని చేయొచ్చు. ఎప్పుడైతే మీరు అప్రజాస్వామ్యం చేస్తారో తప్పకుండా చట్టం పని చేసుకోపోతుందని చెప్పి ఈ సంబంధంగా తెలియజేస్తూ, గౌరవనీయులైన ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు, వారి ఆధ్వర్యంలో ఇక్కడ కార్యకర్తల ఆధ్వర్యంలో ఈరోజు SHO గారికి వారికి పిటిషన్ ఇవ్వడం జరిగింది. వారి కేసు నమోదు చేయడం జరిగింది. అరెస్టు చేయమని వారికి రిక్వెస్ట్ చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. ఈరోజు గాంధీ జయంతి శుభాకాంక్షలు ముందుగా అందరికీ. ఈరోజు ఏదైతే అనుచిత వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన BRS ఎలియాస్ TRS పార్టీకి నేను మీడియా ముఖం ద్వారా ఒకటే హెచ్చరిస్తున్నా, మీరు కానీ ఇంకా పద్ధతులు మార్చుకోకుంటే ఈ సోషల్ మీడియాలో ఉన్న ట్విట్టర్ టిల్లు ఎవరైతే టిల్లు రకుల్ రావు ఎలియాస్ టిల్లురావు ఎలియాస్ కూట్లేగాడు వాని యొక్క టీం ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేసుకుంటూ గతంలో మా గౌరవనీయులు సీతక్క గారి మీద కూడా ఈరోజు సురేఖ అక్క మీద కూడా అనుచిత వాక్యాలతో పోస్టింగ్ చేయడం జరిగింది. కాబట్టి నేను ఈరోజు మా కార్యకర్తలతో అందరితో ఆయిల్ సీడ్ చైర్మన్ జంగారాఘవరెడ్డితో వచ్చి ఈరోజు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. నేను SHO గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది, IT యాక్ట్ ప్రకారంగా లీగల్ ఒపీనియన్ తీసుకొని కేసు రిజిస్టర్ చేసి తక్షణమే ఎవరైతే ఉన్నారో వారిని అరెస్ట్ చేయాలని నేను మీ మీడియా ద్వారా అప్పీల్ చేస్తున్నా. అలాగే మొన్న కూడా మా గౌరవనీయ ముఖ్యమంత్రి గారు నిండు సభలో అక్కాని సంబంధించిన కూడా సబితక్కను అలాగే సునీత అక్కను ఇద్దరిని కూడా అక్కానే సంబోధించడు తప్ప ఎక్కడ కూడా అఘోరపరిచినట్టు కూడా మాట్లాడలేదు. కానీ వారిని అడ్డం పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు మహిళలను చూడకుండా అవమానపరిచిండని పెద్ద ఎత్తున డ్రామారావు కాబట్టి డ్రామా చేసింది. ఈరోజు ఆ ఇద్దరు అక్కలను అడుగుతున్నా, ఎందుకింత ద్వేషం? సురేఖ అక్క కూడా ఒక మహిళ, మా సీతక్క కూడా ఒక మహిళ. సీతక్క అంటే ఒక ఐకాన్, అందరికీ ఆదర్శంగా. ఏదైతే మనం అందరం ఇబ్బందులలో పడ్డ రోజులలో ఎవరు బయటికి రాని రోజులలో కూడా కరోనా టైంలో సీతక్క సొంతగా తన అన్నిటినీ ఎదిరించుకుంటూ బడుగు బలైన వర్గాలకు న్యాయం చేసే దిశగా ఆమె ఎల్లవేళల ప్రజల్లో ఉంటుకుంటూ తన జీవితాన్ని కూడా లెక్క చేయకుండా సర్వీస్ చేసిన అక్కను కూడా మొన్న నిండు సభలో అవమానపరిచింది. నిన్నటికి మొన్న మళ్ళీ మా పొన్నం ప్రభాకర్ ఒక BC నాయకుడు ట్రాన్స్పరెంట్గా చేస్తున్నాడు, మహిళలకు ఉచిత బస్సు అంటే ఆ బస్సుల మీద కూడా నువ్వు డిస్కో డ్యాన్సులు చేస్తావా, నువ్వు ఏం చేస్తావా అని ఈ విధంగా కామెంట్లు చేయడం సరికాదు. ఇప్పటికైనా మీరు మీ ఒళ్ళు మీ నోరు జాగ్రత్త పెట్టుకోండి. జంగా గారు చెప్పినట్టు మేము ఎదిరించలేమని కాదు, కాకపోతే చట్టపరంగానే చూడాలి. కాబట్టి మేము ఆ భేషజాలకు పోతలేము. మేము కానీ అనుకుంటే ఒక్కరు కూడా ఈ రోడ్ల మీద తిరగరు. మీ గత చరిత్ర అంతా ఇలాంటి చరిత్ర, దోసుడు దాసుడు తప్ప. ఇక్కడ కూడా అప్పుడు రైతులను ల్యాండ్ పూలింగ్ పేరుతోని చిత్రహింసలు చేసి లాకప్లో పెట్టుకుంటుంది, అది కూడా గుర్తు చేస్తున్నాం. ఎందుకంటే మా ప్రభుత్వం అలాంటి పనులు చేయట్లేదు, అలాంటి ఎంకరేజ్ కూడా చేయట్లేదు. ప్రజాపాలన అంటే ప్రజలకు అందుబాటులో ఉండి 24/7 మేము ప్రజలలో ఉంటున్నాం. మీ నాయకులను కాదు సేవకులకు అని చెబుతూ మీ అందరి మీడియా మిత్రులకు మరొకసారి ధన్యవాదాలు. జై హింద్, జై కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మడికొండ పోలీస్ స్టేషన్లో వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మరియు మా కాంగ్రెస్ పార్టీ నాయకులు
మా మంత్రివర్యులైనటువంటి కొండ సురేఖ మీద బీఆర్ఎస్ పార్టీ అనుచిత వ్యాఖ్యానాలు చేసినందుకు గాను అక్కడ ఒక బీజేపీ ఎమ్మెల్యే ఆ జిల్లాలో ఎంపీ ఆ జిల్లాలో ఒక కార్యక్రమంలో చెక్ పంపిణీ షాదీ ముబారక్ చెక్ పంపిణీ కార్యక్రమంలో పోవడం జరిగింది. ఆ కార్యక్రమంలో అక్క మర్యాదపూర్వకంగా పార్టీ వేరైనా మీ సామాజిక వర్గానికి చెందిన ఇక్కడ మొగ్గాలు నేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఈ సామాజిక వర్గానికి మీరు మహిళలు మీరు న్యాయం చేయండి, మీ ప్రభుత్వంలో మీరు అధికారంలో ఉన్నారని చెప్పి మర్యాదపూర్వకంగా ఒక నూలు దండ సమర్పించడం జరిగింది. దానికి బీజేపీ నాయకులు మాకు ఎప్పుడూ వైరమే ఉంటుందన్న సంగతి ఒక నాయకురాలు వచ్చినప్పుడు మీకు తెలిసిన విషయమే. టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మెమోరాండం ఇస్తే కాంగ్రెస్ వాళ్ళను అరెస్టు చేసేది, లేకపోతే నాయకుడు వస్తున్నాగానే ముందుగానే అరెస్టు చేసి లాకప్లలో పెట్టేది. కాంగ్రెస్ పార్టీ సంస్కృతి అది కాదు. మీరు చేయండి, వదిలేండి, వాళ్ళిద్దరు పట్టుకుంటారు సరిపోతుంది. అది చూడమ్మా అన్నా